నల్లమల కొండలు శివనామస్మరణతో మార్మురోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శివమాల వేసుకున్న శివభక్తులు నల్లమల అటవీ ప్రాంతం గుండా పాదయాత్ర చేస్తూ శ్రీశైలం మహాక్షేత్రానికి తరలి వెళ్తున్నారు. శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం శ్రీ శివ పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వటవర్లపల్లి సమీపంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు భక్తులకు పిరమిడ్ ధ్యానం యొక్క విశిష్టతను, మానసిక ప్రశాంతతకు ధ్యానం ఎలా తోడ్పడుతుందో సభ్యులు వివరిస్తున్నారు. దైవ దర్శనానికి వెళుతున్న తమ ఆకలి తీరుస్తున్న శ్రీ శివ పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సహజంగా జరిగే శ్వాసంగా మాత్రం అందరికీ నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ శ్రీశైలం వెళ్ళే రోడ్లో వటవర్లపల్లి అనే గ్రామం ఉందండి. ఇక్కడ నగేష్ గారు సైట్ తీసుకోవడం జరిగింది. అది ఎందుకంటే పిరమిడ్ యూనివర్సిటీ కడతం కోసం అని తీసుకున్నారు. దాని నిమిత్తం మేము 2015 నుంచి ఇక్కడ అన్నదానము శివస్వాములకి కాలినడకన వెళ్ళే శివస్వాములందరికీ అన్నదానం చేయటము, ప్లస్ అందరికీ ధ్యానం నేర్పించటము, ధ్యాన పరిచయము, శాకాహార పరిచయం కోసమే ఇక్కడ ఉండి ఆ 11 రోజులు కూడా అందరం అన్ని పక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి అందరమును ఆ 11 రోజులు ఇక్కడే ఉండి వచ్చిన ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా ధ్యాన పరిచయం, అన్నదానం చేయటం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే, అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నానండి. ఈ రహదారిలో వటవర్లపల్లి అనేటువంటి గ్రామంలో ఇక్కడ మేము శ్రీ శివ పిరమిడ్ ధ్యాన కేంద్రము అనేటువంటిది నెలకొల్పడం జరిగింది. ఇది 2015 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి 11 రోజుల మునుపు అన్నదానము, తర్వాత ధ్యానదానము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదే ఉండేటువంటి క్రమంలో ఈ సంవత్సరము ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇక్కడ ఈ అన్న వితరణ అండ్ ధ్యాన సాధన చేయించడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు వినియోగించుకోవాల్సిందిగా మా యొక్క మనవి.